ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులార, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు రాసిన ఓ చక్కటి మాట 11వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంది. నేను చదువుతాను, ఆ మాటల్ని జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట, తాను స్వాస్థ్యముగా పొందనయున్న దేశానికి అతడు బయలు వెళ్ళెను అనే మాట. చూడండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాస వీరుడు అని చెప్పుకోవాలి. ఎందుకు వీరుడు అంటే అంత విశ్వాసం కనుపరిచిన వీరుడు, బలవంతుడు. మనం కూడా విశ్వాసం గలవారమే, కానీ మన విశ్వాసం ఎలాంటిది, ఎంత మోతాదులో ఉన్నది అనేది మన అంతరంగానికి తెలుసు. ఎందుకంటే మనం అన్నింటిని ఒక పట్టాన విశ్వసించలేము. బైబిల్ చదువుతుంటాము, పాటలు పాడుతుంటాము, ఆరాధనలకు వెళుతుంటాము, క్రైస్తవ లోకంలో పెద్దపేట మీదే ఉంటాము. కానీ విశ్వాసం అనేది మనసుకు సంబంధించింది కదా. అందుచేత ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా విశ్వాసమందు బలహీనులై ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ అబ్రహాము అలా కాదు. ఆయన విశ్వాసులకు తండ్రి, వీరుడు. ఎంత వీరుడంటే దేవుడు అతనికి ఎక్కడికి వెళ్ళాలనో చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన బయలు వెళ్ళాలి. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏమి ఆధారాలు ఏం చూపించలేదు ప్రభు. అయినప్పటికీ ప్రభు నన్ను పిలిచాడు, నేను వెళ్ళాలి. గనుక అలాంటి విశ్వాసము మనం కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చదివితే, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఇక్కడ చూడండి, మనం బయలు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అనంటే శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళాలి. శిబిరము వెలుపల అనేది ఒక అవమానకరమైన అనుభవం అండి. ఎందుకంటే ఎవరిని ఊరి వెలుపల ఉంచుతారు అంటే ఒక దోషిని, శిక్షించిన వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఊరు వెలుపల పెడతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా అన్యాయమైన తీర్పులు తీర్చి ఆయన మీద నెపాలు మోపి ఆయనను తీసుకుని వెళ్ళి శిబిరము వెలుపల ఊరి బయట ఆయనను సిలువ వేసి చంపారు. పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, మనం విశ్వాస సంబంధులమైన వ్యక్తులమైతే మనము కూడా ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి ఈ లోక సహవాసాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, ఈ లోకంలో కనబడుతున్న ఈ హంగులు, ఈ రంగులు, ఇవేవి కూడా మనకు సంబంధించినవి కావు. మన ప్రభువు శిబిరము వెలుపలకు వెళ్ళాడు. మనం ఆయన నిందను భరించుచు మనము కూడా ఆ శిబిరము వెలుపలకు వెళదాము పదండి అంటాడు. ఎందుకంటే ఆయన సిలువ శిబిరము వెలుపల, ఆయన సహవాసం లోకానికి వేరైనది అన్నట్లుగా. చాలామంది మనం నోరు కుట్టుకొని, కడుపు కట్టుకొని, బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే పరిహాసాస్పదంగా మాట్లాడతారండి. వీళ్ళకి అన్నీ ఉన్నా కూడా అనుభవించే యోగ్యత లేదు వీళ్ళకి, అనుభవించే యోగం లేదు వీళ్ళకి. ఎంతసేపటికి ప్రార్థన 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 అంటారు. లోకంలో ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అవి అనుభవించే అర్హత లేని వాళ్ళు వీళ్ళు అన్నట్లుగా మనల్ని చూస్తుంటారు. అదే శిబిరము వెలుపల జీవించడం అంటే. ఏదో ఊరి బయటికి వెళ్ళి ఇల్లు కట్టుకొని అక్కడ ఉండమని కాదు. మనం లోకంలోని ఉన్న అవి మనకు అంటవు అన్నట్లుగా, అవి మావి కావు అన్నట్లుగా, వాటిని స్వతంత్రత మాకున్నప్పటికీ మేము చేయజాలము అన్నట్లుగా ఎప్పుడైతే మనం ఒక ప్రత్యేకించబడిన అనుభవం కలిగి ఉంటామో అది శిబిరము వెలుపల బ్రతికే బ్రతుకు అనేది మనం మర్చిపోకూడదండి. లోకంతో మనం మింగిలి కాకూడదు, లోకస్తులతో ఒకటైపోకూడదు. నేను అనకూడదు, ఈరోజున చాలామంది లోకస్తులకి వారికి వ్యత్యాసం లేకుండా బ్రతికే బ్రతుకు కలిగి ఉన్నారండి. లోకంలో ఉన్న ప్రజలు బ్రతుకుతున్నారు,
క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళకి వాళ్ళకి ఏంటి వ్యత్యాసము? ఏమి కనిపించట్లేదు, చెప్పుకోవడం తప్ప క్రైస్తవులమని. అలా కాదు, ఈ ప్రత్యేకత మనకు తప్పనిసరిగా కలిగి ఉండాలి. శిబిరం వెలుపల మన ప్రభు కదా, శ్రమ పొందినట్లు మనము కూడా శ్రమ అయినను, ఇబ్బంది అయినను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవం ఏమైనప్పటికీ కూడా ఆయనతో నిలిచిన సహవాసం కలిగిన క్రైస్తవునిగా మనం నిలిచి ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరం. ఆ శిబిరం వెలుపలికి మనము వెళ్ళాలి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. ఒకసారి సౌలు తమ గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ వెళుతున్నాడు. ఎంత వెతికినా అవి దొరకట్లేదు. అప్పుడు సౌలు తన పనివాళ్లతో చెప్తున్నాడు, ఇక్కడ దైవజనుడైన ఎవరైనా ఉన్నారా? మనం వెళ్ళి వారిని కలిసి వాటి విషయమై దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకుందాము అని అడుగుతున్నాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6-7 వాక్యాలు నేను చదువుతున్నానండి. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో. అతని యొద్దకు వెళ్ళుదము. చూసారండి, ఆ దైవ సేవకుని యొద్దకు వెళ్ళుదము. ఎక్కడికి వెళ్ళాలి? మనకు ఒక ఆలోచన కావలసి ఉన్నప్పుడు, మనకు ఒక నడిపింపు కావలసి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అర్థం కాని అయోమయంలో ఏది తోస్తే అది చేయడం కాదండి. సౌలు చూడండి, ఈ పట్టణంలో ఎవరైనా దైవజనుడు ఉన్నాడంటే పనివాళ్ళు చెప్తున్నారు, ఉన్నాడండి, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన బహుగనుడు, ఆయన చక్కటి ఆలోచన ఇస్తాడు, దేవుని యొక్క ఆలోచన మనకు అందిస్తాడు అన్నప్పుడు ఆ దైవజనుని యొద్దకు వెళుదాము పదండి అని వాళ్ళ దైవజనుని దగ్గరికి వెళ్ళినట్లు మనకి వాక్యం చెప్తుంది. 7వ వాక్యం, అందుకు సౌలు, మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివారితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా. చూడండి, ఎంత చక్కటి మంచి గుణం కలిగిన వాడు. ఒక దైవ సేవకుని మనం కలుస్తున్నాము, ఆ దైవ సేవకుని దగ్గర సహాయాన్ని వేడడానికి వెళుతున్నాం మనం. అయినా ఆ దైవ సేవకుని కలవడానికి వట్టి చేతులతో మనం ఎలా వెళ్తాం? ఒక గౌరవం, ఒక మర్యాద అనేది ఉంది కదా. మనం దైవజనుని దగ్గర కలిసేటప్పుడు వట్టి చేతులతో ఎలా కలవాలి? మన దగ్గర ఏమి లేదు కదా. పిల్లారా, వాళ్ళు ఏదో తీసుకుని వెళ్ళాలని కాదు, కానీ ఆ మనసు చూడండి. దైవజనుని కలవడం, చక్కటి ఆలోచన ఇవ్వడం, వాళ్ళ ఊహకు మించిన, వాళ్ళు ఎప్పుడు కలలో కూడా తలంచని మాటలు ఆ దైవ సేవకుని నోట వాళ్ళు వినగలిగారు. సౌలు రాజుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని ఆ శుభవార్తని వాళ్ళు గ్రహించగలిగారు. దైవజనుని యొక్క సహవాసానికి మనం వెళ్ళాలి, దైవజనుని యొక్క చెలిమికి మనం చేరుకోవాలి. నేను అనకూడదు, కొంతమంది సేవకులతో కలిసిమెలిసి ఉండరు, ఐక్యతని కలిగి ఉండరండి. ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళడం, ఆఖరిలో కూర్చొని కాసేపు తల ఉంచి ప్రార్థన చేయించుకొని వచ్చేయడమే, కానీ ఆ సేవకునికి వారికి మధ్య ఒక అనుబంధం, ఆప్యాయతలు, ప్రేమను కలిగి ఉండరండి. వాళ్ళ మనసుకు తోచింది వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళ మనసుకు వచ్చింది వాళ్ళు నెరవేర్చుకుంటుంటారు. జయము అపజయాల మధ్య వాళ్ళే కొట్టిమెట్లాడుతుంటారు. కానీ దేవుని ఆలోచన చెప్పే సేవకులతో మనం కలిసి ఉండాలి. ఆ దేవుని ఆలోచన మనకి ఇచ్చే సేవకుల ఎద్దకు మనం వెళ్ళాలి. ఆ దైవ సేవకుల యొక్క ప్రార్థన మనకు అవసరమనే ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన అనేకులకు ఉండదండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, యాకోబు తండ్రి ఇంటికి దూరమైన ఇంచుమించు 20 సంవత్సరాల తర్వాత తన కుటుంబాన్ని తీసుకుని ఆయన బయలుదేరుతున్నప్పుడు, వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు తన పని వాళ్ళతో ఆయన చెప్తున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వాక్యం, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. పిల్లలు చూడండి, బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. పిల్లరా, బేతేలుకు వెళ్ళడం, బేతేలు అనేది దేవుని ఇల్లు, అది దేవుడు ప్రత్యక్షమైన స్థలం, యాకోబును దర్శించిన స్థలం, యాకోబును ధైర్యపరిచిన స్థలం, యాకోబుతో ప్రభు
ఓ చక్కటి ఆలోచన ఇచ్చిన స్థలం దేవుని ఆలయం. యాకోబు నిద్రలేచి అనుకున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఎందుకంటే అక్కడ చక్కటి పరిచర్య దర్శనం అతనికి కలిగింది. దేవదూతలు ఎక్కడం దిగడం, దేవుడు అతనితో మాట్లాడడం, ఇవన్నీ అక్కడ గమనించిన యాకోబు ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని గుర్తించగలిగాడు. ఇప్పుడు అంటాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవునికి బలిపీఠం కట్టడానికి బేతేలునకు వెళ్ళుదము పద అని తన కుటుంబాన్ని సిద్ధపరిచినట్లు, వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహ అన్య దేవతలన్నింటిని పడవేసి శుద్ధీకరించి వాళ్ళని బేతేలుకు తీసుకుని వెళ్ళినట్లు వాక్యం చెప్తుంది. ఆ బేతేలుకు వెళ్ళే అనుభవం మనకు ఉండాలి. దేవుని ఆలయానికి వెళ్ళే అలవాటు మనకు ఉండాలి. దేవుని ఆలయానికి వెళ్ళాలన్న కుతూహలం మనకు ఉండాలి. ఆ ఉత్సాహం మనలో రగలాలండి. ఎంత కష్టమో మనకు దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి. మన శ్రమదినమున మనకు ఉత్తరం ఇచ్చి మనల్ని కాచి కాపాడి కనికరించి కన్నీళ్లు తుడిచిన కరుణ సంపన్నుని ఆరాధించడానికి. మేలులైతే పొందుకుంటాము, ఉపకారాలైతే అడుగుతుంటాము, కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా ఆరాధించడానికి భారంగా ఎంచుకుంటుంటాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శిబిరం వెలుపలకు మనం వెళ్ళాలి. దైవజనుని యొద్దకు మనం వెళ్ళాలి. బేతేలునకు మనం వెళ్ళాలి. దేవుని మందిర సహవాసం కలిగి ఉండాలి. దేవుని మందిర నీడలో మనం బ్రతకాలి. దావీదుకి ఏం తక్కువ అండి? ఆయన రాజు కదా. మరి ఆయన అంటాడు, నీ గడప దగ్గర కాచుకొని ఉంటాను, నీ ఉపదేశం వినుటకే నీ గడప దగ్గర పడి ఉంటానయ్యా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఎంత మంచి శ్రేష్టమైనటువంటి నిర్ణయం చూడండి. ఆయనకి చలురాతి బండలు ఉన్న కోటలు ఉన్నాయి, ఏం తక్కువ లేదు, ఒక రాజు. కానీ ఆయన దేవుని మందిరం యొక్క విలువ తెలిసినవాడు, దేవుని ఆలయం యొక్క ప్రశాంతతను ఎరిగినవాడు. దేవుని మందిరంలో ఎంత ప్రశాంతత నెమ్మది ఉంటుందో చవి చూచినవాడు. స్తుతించినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అనుభవించినవాడు. మరి మనకుందా అలాంటి అనుభవం? ఉందా? అలాంటి సహవాసం మనకుందా? దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఉత్సాహం, ఆ కుతూహలం మనం కలిగి ఉంటున్నామా? పరిశీలించుకోవాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఆనాడు అబ్రహాము తాను స్వాస్థ్యముగా పొందబోవు దేశానికి ఆయన బయలు వెళ్ళాడు, ఆలస్యం చేయలేదు. అలాగే మేము కూడా శిబిరము వెలుపలకు వెళ్ళడానికి, నాయన మాకు ఆలోచన ఇచ్చే సేవకులతో సహవాసం కలిగి ఉండడానికి, అలాగే బేతేలునకు వెళ్ళి నీ ఆలయంలో మేము నివసించుటకును ప్రభువు తడువు చేయకుండా వెళ్ళగలిగినటువంటి మంచి మనస్సుని, ఆ యొక్క ఆసక్తిని మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేత సమర్పించుకుంటున్నాము. ఆ రీతిగా మమ్మల్ని చేపట్టి మీరే నడిపించి, నడకను నేర్పించి మమ్మల్ని దీవించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.